అసలు ఏమి జరిగితే మీరందరూ ఇక్కడ అంబేద్కర్ గారి సాక్షిగా నిన్నటి రోజున ఈ డ్రామాకి తెరలేపారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు ఏమన్నా మూసేశారా? సాక్షిగా నిన్నటి రోజున ఈ డ్రామాకి తెరదింపారు. అందుకే ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఏదైతే మహానుభావుడు రాజ్యాంగాన్ని రచించాడో ఏ ఆలోచనలతో దానికి తుట్లు పొడిచే విధంగా మీరు నిన్న వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేశాం. ఈ సందర్భంగా అడుగుతున్నా, వచ్చిన ఎమ్మెల్సీలందరూ రకరకాలుగా మాట్లాడారు. మా నాయకుల గురించి మాట్లాడారు, కక్ష సాధింపులు అని చెప్పి మాట్లాడారు. మేమే కనుక మా నారాయణ సారే కనుక కక్ష సాధింపులు చేస్తే నెల్లూరు నగరంలో రాజకీయం చేయగలుగుతారా చంద్రశేఖర్ రెడ్డి గారిని అడుగుతున్నా. మీ అందరూ చూస్తున్నారు, వెనకాలే కటౌట్, చంద్రశేఖర్ రెడ్డి గారి కటౌట్. ఆయన పుట్టినరోజు 26వ తారీఖున స్వయంగా నారాయణ సార్ గారిదైనా మా నాయకులు ఎవరిదైనా ఫ్లెక్స్ కానీ హోర్డింగ్ కానీ ఏర్పాటు చేస్తే 48 గంటల్లో తీసేస్తాం. మా మంత్రి గారు నారాయణ సార్ది సైతం 48 గంటల్లో తీసేస్తాం. అటువంటిదే 26వ తారీఖున ఆయన జన్మదినం అయితే 2 రోజుల ముందే నగరం అంతా కట్టారు, మన కళ్ళకు కనబడతా ఉంది. మేమేమన్నా దాన్ని తీసేసామా, తొలగించామా? కక్ష సాధింపులు చేస్తే నెల్లూరు నగరంలో చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు ఇంతకుముందు కూడా చెప్పున్నా, మీరు రాజకీయాలకు కొత్త. కక్ష సాధింపులు అంటే ఎలా ఉంటాయో 2019-24 మధ్య కక్ష సాధింపులు చేసినటువంటి వ్యక్తుల్లో ఆ రోజు జరిగినటువంటి ఆ దారుణాల్లో దగ్గరుండి చూసిన వ్యక్తిని చంద్రశేఖర్ రెడ్డి గారు బహుశా మీకు తెలియకపోవచ్చు. ఇటువంటి చీప్ రాజకీయాలు నోటీస్ ఇచ్చారు. జనరల్గా సహజంగా జరిగే ఇన్స్పెక్షన్కి వచ్చారు. మంత్రిగా ఉన్నటువంటి నారాయణ సార్ విద్యా సంస్థలకు పోయారు, భాష్యం విద్యా సంస్థల మీదకి పోయారు. అన్నింటినీ రొటీన్గా జరిగే ఇన్స్పెక్షన్కి వస్తే దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్సీలు ఇక్కడేదో అన్యాయం జరిగిపోయిందని, దుర్మార్గం జరిగిందని, ఏమి జరిగిందా అని అడుగుతారు.